హర హర్ మహాదేవ్ శంభో జై మహాకాళి. ఈరోజు కాళికాదేవికి సంబంధించిన ఉపాసన, కాళికాదేవికి సంబంధించిన మంత్రతంత్రం, కాళికాదేవి ఎన్నో రకాల కాళీ దేవతలు మనకు దర్శనమిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అయితే అఘోరకాళి, శ్మశానకాళి, దక్షిణకాళి అని ఎన్నో రకాలుగా మనం పిలువబడుతున్న అమ్మ శక్తి స్వర్ణకాళి అని కూడా ఈ కాళికాదేవి మనకు వరాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఈ సాధన ఖచ్చితంగా చేయాలి. ఈ సాధన చేసే విధానాన్ని కూడా మీకు చెప్తాను. ఓన్లీ రాత్రిపూట మాత్రమే ఈ సాధన చేస్తూ ఉండాలి. రాత్రి అంటే మీ పనులన్నీ ముగించుకొని ఇంటికి పోయిన తర్వాత స్నానం చేసి పూజా మందిరం ముందర కూర్చొని ఒక దీపాన్ని వెలిగించుకోండి. అది నేతితో అయినా నూనెతో అయినా, ఏ విధంగానైనా, ఎర్ర ఒత్తులు వేసుకున్నా, ఏ విధంగా చేసినా ఆ సాధన అనేది మనం తప్పకుండా చేయాలి. ఈ కాళికాదేవి సాధన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా చేయాలి అంటే, స్వర్ణకాళి ధనాన్ని మనకు ప్రసాదించే, స్వర్ణాన్ని ప్రసాదించే వ్యాపార వృద్ధిని, బిజినెస్ ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని ప్రతినిత్యము 108 సార్లు పఠించినట్టయితే, ఆ దీపాన్ని పెట్టుకొని చేసేటప్పుడు మనం ముందల దీపం పెట్టుకొని దాన్ని దీపాన్ని ప్రత్యేకంగా చూస్తూ మళ్ళీ మనం యథాస్థానంలో పెట్టి ఈ మంత్రాన్ని మాల, 108 పూసలతో కడిగిన మాల, తులసి మాల అయినా, రుద్రాక్షమాల అయినా, పటికమాల అయినా, ఏదైనా సరే మీకు అందుబాటులో ఉండే ఏ మాలతోటైనా మీరు 108 సార్లు ఖచ్చితంగా చదవాలి. ఆ మంత్రం చేసినట్టయితే అమ్మవారు అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది. ఈరోజు చేసిన వారం రోజులు చేసి, ఈరోజు జనరేషన్ ఎట్లా ఉంటుందంటే ఒక 3 రోజులు చేస్తారు, మాకేం మంచిగా అనిపించలేక. అది సిద్ధి అనేది రావాలి. అక్షర లక్షలు ఖచ్చితంగా సిద్ధి అనేది ఉంటుంది. కానీ మనం చేసే ప్రతిరోజు నిష్ట నియమాలతో మనం ఖచ్చితంగా అమ్మవారి దీక్షగా పూనుకున్నట్టు చేసినట్టయితే ఖచ్చితంగా రోజు రోజు మార్పిడి, రోజు రోజు విధానం అనేది ఖచ్చితంగా మనకు మారుతూ ఉంటుంది. ఈ సాధన చాలా గొప్ప సాధన, చాలా శక్తివంతమైన సాధన. డబ్బుకు అనేది లోటు ఉండదు, ధనానికి లోటు ఉండదు, స్వర్ణానికి లోటు ఉండదు. ఇది సిద్ధి పొందిన తర్వాత భూమిలో కూడా సంబంధించిన వస్తువులు కూడా మనల్ని దివ్య దృష్టి ద్వారా కనపడే ఇది కూడా ఉంటుంది. అది చెప్పను, కనపడేది కూడా ఉంటుంది. అయితే ఈ సాధన అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే, ఓం హ్రీం శ్రీం క్రీం స్వర్ణకాళికాయై, స్వర్ణ అంటే బంగారంలాగా, బంగారం వంటి కాళికాదేవి, స్వర్ణకాళికాయై మమ ధనం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మీరు చదివినట్టయితే అమ్మవారి అనుగ్రహం అనేది పొందుతారు. ఇది చేసిన తర్వాత చండ భైరవుని కూడా మనం ఆ మాలలో కూడా 108 మాల చేయాలి. ఓం హ్రీం చండ భైరవాయ మమ ధనం స్వర్ణం దేహి దేహి స్వాహ అని ఈ రెండు కూడా కలిపి చేయాలి. ఫస్ట్ అమ్మవారిది చేసిన తర్వాత 108 అయిన తర్వాత ఆమెకు ఒక నమస్కారం చేసేసి తరువాత ఈ చండ భైరవుని చేయాలి. చండ భైరవుని ఎందుకు చేయాలి? భైరవులు 8 భైరవులు ఉంటారు. 9వ భైరవు కూడా ఉన్నాడు, స్వర్ణాకర్షణ భైరవుడు. స్వర్ణాకర్షణ భైరవుని కన్నా చండ భైరవుని చేస్తే వ్యాపార వృద్ధి, ధన వృద్ధి, స్వర్ణ వృద్ధి అనేది ఖచ్చితంగా ఆయన మనకు అందించడం జరుగుతుంది. ఈ 2 మంత్రాలతో 2 మాలలు
నిత్యము చేసినట్టయితే మీకు చాలా విధాలుగా శుభం చేకూరుతుంది. అనగానే చెప్పగానే చాలామంది కూడా ఒక వింతగా చూసి అబ్బా మాకు వచ్చేసింది చేసేసిందని కాదు. మనం పడుకునేటప్పుడైనా చదవాలి, లేవగానే చదవాలి. ధ్యానంలో మాత్రం ఖచ్చితంగా ఎంతసేపు అయితే మంత్రం మనం చేస్తామో అంతసేపు ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రం మీద ధ్యానం నిలిపి ఖచ్చితంగా ధ్యానం చేయాలి. చేస్తేనే మనకు సమస్యలు అనేది తెలుస్తూ ఉంటాయి, పరిష్కారం అవుతూ ఉంటాయి. జరిగేది జరగబోయేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. రేపు పొద్దుగాల మనకేం జరుగుతుంది, ఎవరికి ఏం చెప్పాలి, ఏ విధంగా ఉండాలి, మన ఇంట్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునేది ధ్యానం మీదనే ఉంటుంది. ఇది చేసి చూడండి. ఈ మంత్రాన్ని నేను మీకు ఇస్తాను, ఇది చూడండి. హర హర్ మహాదేవ్ శంభో సర్వే జనా సుఖినో భవంతు.